ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేసిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంది. అటు రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11 జరగనుండగా అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే ఆదివారం నాడు గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్కరోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే ఆదివారం నాడు గ్రూప్ 2 జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్కరోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 మెయిన్స్ అయిన అభ్యర్థుల నుంచి వస్తున్న వినతులు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొద్ది రోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ మేరకు రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ను ఏపీపీఎస్సీ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షల నిర్వహణపై అభ్యర్థులు కొద్ది రోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే నెల 11వ తేదీన విచారణకు రానుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిదని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ సెక్రటరీ లేఖ రాసింది. ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి 23న జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు దీనికి సంబంధించిన ప్రక్రియ చేపడతామని తెలిపింది. పోస్టులు జోన్లపై అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అని వెల్లడించింది. అలాగే న్యాయం చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.